ట్రంప్ ఇంపోజ్ చేసిన 50% టారిఫ్స్ ఇప్పటి నుంచి అఫీషియల్గా ఇంప్లిమెంట్ అయ్యాయి. ఈ టారిఫ్స్ బాంబ్ గురించి కొన్ని మంత్స్గా మాట్లాడుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడు అదే ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద ఇంప్లిమెంట్ అయ్యాయి. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇప్పుడు ఇండియా నుండి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్న మేజర్ ప్రొడక్ట్స్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఐటమ్స్ ఇప్పుడు 50% టారిఫ్స్ హైయర్ డ్యూటీస్తో అమెరికా మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఇండియన్ గూడ్స్ అనేవి ఆటోమేటిక్గా కాస్ట్లీ అయిపోతాయి. దీనివల్ల అమెరికా బయర్స్కి అంత అట్రాక్టివ్గా కనిపించవు. కానీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పటికీ ఇండియా ఎక్స్పోర్ట్స్లో మేజర్గా ఏం ప్రాబ్లం కనిపించలేదు. అఫీషియల్ డేటా ప్రకారం ఇండియా ఎక్స్పోర్ట్స్ స్టేబుల్గా ఉన్నాయి. దానికన్నా షాకింగ్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు చైనాకు వెళ్ళడం పెరిగాయి. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ నుండి జూలై వరకు ఇండియా ఎక్స్పోర్ట్స్ చైనాకి వెళ్ళడం ఆల్మోస్ట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్తో కంపేర్ చేస్తే $5.76 బిలియన్ వాల్యూ ఉన్న గూడ్స్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేశాం. చైనీస్ అంబాసిడర్ కూడా ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశారు పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ డబల్ అయ్యాయని, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ 202%కి రీచ్ అయ్యింది అని, జెమ్స్ అండ్ జ్యువెలరీలో 73% గ్రోత్ రికార్డ్ అయ్యింది అని, ఇంకా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ఆయిల్ సీడ్స్, ఆయిల్ మీల్స్, రైస్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ ప్రొడక్ట్స్లో కూడా ఇండియాకి పెద్ద ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని ఓపెన్గా అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అమెరికా ఇండియా మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంటే ఇండియా అదే ఎక్స్పోర్ట్స్ని ఆల్టర్నేటివ్ మార్కెట్స్కి డైవర్ట్ చేసి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా చైనా మార్కెట్ ఇప్పుడు ఇండియాకి ఒక రిలీఫ్ లాగా ఉంది. బోర్డర్స్లో టెన్షన్స్ ఉన్నప్పటికీ ట్రేడ్లో చైనా ఇండియాకి వెల్కమ్ మాటలు చెప్పడం అనే డెవలప్మెంట్ జియోపొలిటికల్గా చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ క్రియేట్ చేస్తుంది. అంటే అమెరికా టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంటే అదే ప్రొడక్ట్స్ని ఇండియాకి ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడికి పంపడం స్టార్ట్ చేసింది. దీనివల్ల షార్ట్ టర్మ్లో ఇండియా ఎకానమీకి అంత ఎఫెక్ట్ జరగదు. ట్రంప్ టారిఫ్స్ హిస్టరీ చూస్తే 2018 నుండి స్టార్ట్ అయ్యింది. అప్పుడు ట్రంప్ టారిఫ్స్ చైనా మీద ఇంపోజ్ చేసి పెద్ద ట్రేడ్ వార్ చేశాడు. స్టీల్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్, కెమికల్స్ అన్ని ఐటమ్స్ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేశాడు. ఎందుకంటే అమెరికా జాబ్స్ని ప్రొటెక్ట్ చేయాలని, ఫారిన్ ఇంపోర్ట్స్ వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవ్వడం స్టాప్ చేయాలని. ఆ టైంలో ఇండియా డైరెక్ట్గా ఇంపాక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా చాలా సఫర్ అయింది. ఇంకో మేజర్ స్టెప్ ఏంటి అంటే ట్రంప్ ఇండియాకి ఇచ్చిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ స్కీమ్ని క్యాన్సిల్ చేశాడు. ఈ స్కీమ్ వల్ల ఇండియా నుండి అమెరికాకు పంపించిన థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ డ్యూటీ ఫ్రీగా వెళ్ళాయి. వన్స్ జీఎస్పీ క్యాన్సిల్ అయ్యాక ఇండియా ఎక్స్పోర్టర్స్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ ఉన్న మార్కెట్ పోయింది. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ రిటాలియేట్ చేయడం స్టార్ట్ చేసింది. 2019లో ఇండియా 28 అమెరికన్ ఐటమ్స్ మీద టారిఫ్స్ వేసి స్ట్రాంగ్ సిగ్నల్ పంపింది. వాల్నట్స్, యాపిల్స్, ఆల్మండ్స్, కెమికల్స్, స్టీల్ అండ్ వైన్ లాంటి ప్రోడక్ట్స్ మీద కౌంటర్ టారిఫ్స్ వేసి ఇండియా అమెరికాకి క్లియర్గా చెప్పింది ఇండియాని ఈజీగా లొంగ తీసుకోలేమని. దీని తర్వాత డిఫెన్స్ డీల్స్ పోస్ట్పోన్ చేసింది. WTOలో ఫార్మల్ కంప్లైంట్ ఫైల్ చేసింది. అంటే హిస్టరీ మనకు ఒక లెసన్ ఇచ్చింది. ఎప్పుడైతే అమెరికా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకుంటుందో అప్పుడు ఇండియా సైలెంట్గా ఉండదు. ఇండియా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రంప్ మళ్ళీ సేమ్ పాత్ ఫాలో చేస్తున్నాడు. ఈసారి డిఫరెంట్ ఏంటి అంటే టారిఫ్ పర్సెంటేజ్ డైరెక్ట్గా 50% వేశాడు. లాస్ట్ టైం 25 రేంజ్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ పర్సెంటేజ్ ఇంపోజ్ చేశాడు. ఈసారి ముఖ్యంగా టెక్స్టైల్స్ అండ్ లెదర్ ఇండస్ట్రీస్కి హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్లో బంగ్లాదేశ్, వియత్నాం అండ్ మెక్సికో స్ట్రాంగ్ కాంపిటీషన్లో ఉన్నాయి. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇండియా టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్కి అమెరికా మార్కెట్లో ప్రైస్ వైజ్ డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఇండియా ఇప్పటికే స్మార్ట్గా ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఫాలో చేస్తుంది. పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్ళేవి ఇప్పుడు అదే పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ చైనాకు వెళ్ళడం స్టార్ట్ అయింది. ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా మొబైల్ పార్ట్స్, సెమీకండక్టర్ చిప్స్ అమెరికాకు వెళ్ళడం కూడా రీస్టార్ట్ అయింది. కానీ అదే ఐటమ్స్ చైనా మార్కెట్లో మ్యాసివ్ గ్రోత్ చూపిస్తున్నాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్లో 73% గ్రోత్ రికార్డ్ అయింది. ఎందుకంటే చైనీస్ బయర్స్ ఇండియా ప్రొడక్ట్స్కి డిమాండ్ ఇంక్రీజ్ చేశారు. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో రైస్, ఆయిల్ మీల్స్, ఆయిల్ సీడ్స్ వల్ల ఇండియా ఫార్మర్స్కి రిలీఫ్ వచ్చింది. ఇది మనకి పెద్ద మెసేజ్ ఇచ్చింది. ఇండియాకి అమెరికాకి మధ్య డిపెండెన్సీ ఉంది అనుకున్నా యాక్చువల్గా ఇండియా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఏషియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ మార్కెట్లో కూడా ఇండియా మార్కెట్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ఇంకా ఎక్కువ చేస్తుంది. ఈ డైవర్సిఫికేషన్ వల్ల షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం రిటైలేషన్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇండియా ఇప్పటికీ రిటైలేషన్ చేయలేదు, కానీ ఆప్షన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇండియా ఆల్మండ్స్, యాపిల్స్, హార్లీ డేవిడ్సన్ బైక్స్, వైన్స్ అండ్ కెమికల్ లాంటి ఐటమ్స్ మీద కౌంటర్ టారిఫ్స్ ఇంపోజ్ చేయొచ్చు. డిఫెన్స్ సెక్టర్లో బోయింగ్ అండ్ లాకిడ్ మార్టిన్ లాంటి కంపెనీస్ డీల్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి పోస్ట్పోన్ చేయడం పాసిబుల్. ఇండియా WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్లో కేస్ ఫైల్ చేయడం కూడా ఆప్షన్లో ఉంది.
అదేవిధంగా ఇండియా యూరోప్ యూనియన్, మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్ ఫాస్ట్ చేస్తుంది. ఆల్రెడీ యూరోప్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రాసెస్లో ఉంది. ఇండియాకి స్ట్రాంగ్ రిటలియేషన్ కార్డ్స్ రెడీగా ఉన్నాయి. ఇది ట్రేడ్ వార్ ఇష్యూస్ కాదు, ఇది కంప్లీట్గా జియో పొలిటికల్ పవర్ ప్లే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాని ఎనిమీ కంట్రీ లాగా ట్రీట్ చేస్తుంది. చైనా బార్డర్స్లో టెన్షన్స్ ఉన్నప్పటికీ ట్రేడ్లో చైనా ఇండియా కోసం డోర్స్ ఓపెన్ చేసింది. యూరోప్ యూనియన్ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇండియాతో స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ ప్లాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా అండ్ యూరోప్ యూనియన్తో ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్పీడప్ చేస్తుంది. గ్లోబల్ సప్లై చైన్లో కూడా ఇండియా అమెరికా డిపెండెన్సీ రెడ్యూస్ చేసి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని స్పీడప్ చేస్తుంది. అంటే ట్రంప్ టారిఫ్ షార్ట్ టర్మ్లో ఇండియాకి ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్లో ఇండియాని ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఎకానమీగా మార్చుతుంది. ఎక్స్పోర్ట్ బాడీస్ ఇంకా టెక్స్టైల్ అసోసియేషన్స్ ఇప్పటికే గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టే రిటలేషన్ కంపల్సరీగా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటికీ కామ్గా ఉంది, కానీ WTOలో ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. మన మినిస్ట్రీ స్టేట్మెంట్లో చెప్పింది, ఇండియా విల్ యాక్ట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ కన్సిడర్ చేస్తుంది. అయితే మన ఇండియా సైలెంట్గా వాచ్ చేస్తుంది, ఇంకా ట్రంప్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. త్వరలోనే ఇండియా గవర్నమెంట్ కౌంటర్ మెజర్స్ డెఫినెట్గా చేస్తుంది. పర్టికులర్లీ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కంపల్సరీ. ఇండియా స్మార్ట్గా ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేస్తుంది. అమెరికా టారిఫ్స్ని బైపాస్ చేసి చైనా, ఏషియన్ అండ్ మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ని క్యాప్చర్ చేస్తుంది. అఫీషియల్ డేటాలో 20% గ్రోత్ చైనాలో క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇండియాకి రిటైలేషన్ కార్డ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక్కసారి ఇండియా రిటైలేషన్ చేస్తే అమెరికాకి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయితే డిఫెన్స్ డీల్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, WTOలో కేసు ఫైల్ చేయొచ్చు, అమెరికా ఎక్స్పోర్టర్స్కి ఎక్కువ లాస్ క్రియేట్ అవ్వచ్చు. నా ఒపీనియన్ ఏంటి అంటే త్వరలోనే ఇండియా రిటైలేషన్ చేయాలి. ముఖ్యంగా టెక్స్టైల్ సెక్టర్కి టారిఫ్స్ హెవీగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎక్స్పోర్టర్స్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాయి, సో కౌంటర్ స్టెప్స్ కంపల్సరీ. ట్రంప్ ఇండియాని బులింగ్ చేయాలని ట్రై చేస్తున్నాడు, కానీ హిస్టరీ చెప్తుంది ఇండియా నెవర్ బెండ్. 2019లో ఇండియా రిటైలేషన్ చేసింది, 2025లో కూడా రిటైలేషన్ చేస్తుంది. ఈ టారిఫ్స్ ఇండియాకి షార్ట్ టర్మ్లో షాక్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో ఇండియాకి న్యూ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. డైవర్సిఫికేషన్ స్పీడప్ చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇండియా స్ట్రాంగర్ ఎకానమీగా ఎమర్జ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది హిస్టారికల్ మూమెంట్. ట్రంప్ టారిఫ్స్ ఇండియాని టెస్ట్ చేస్తున్నాయి, కానీ ఇండియా కామ్గా, స్మార్ట్గా, స్ట్రాటజికల్గా హ్యాండిల్ చేస్తుంది. ఫైనల్గా ఇండియా ట్రంప్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది, ఇండియా ఈజ్ ఎ సూపర్ పవర్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.